హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి వెంకటేశ్వర్. ఈరోజు టమాటో రైస్ చేసి చూపిస్తాను. ఈ రైస్ మనము మార్నింగ్ అయినా లేదా లంచ్లోకైనా లేక డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే రైస్ మనం పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. దానికి ముందుగా ఒక 2 గ్లాస్ రైస్ కడిగి నేను పక్కకు పెట్టుకున్నాను. నేను ఇది బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఈ మసాలాని ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు నేను 4 టమాటోస్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోస్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ టమాటోస్ అంతా సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి తగినంత సాల్ట్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలానే ఒక పావు కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 4 లేక 5 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, అన్నీ వేసిన తర్వాత ఎలా మంచి చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. టూ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 3.5 గ్లాస్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ అవుతున్న దాంట్లో
మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలండి, మెల్లిగా. లేదనంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. అలా కాకుండా ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీరను కూడా చల్లుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో మళ్ళీ ఒక్కసారి లైట్గా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దమ్కేసుకుంటే వేడివేడిగా టమాటో రైస్ రెడీ అయింది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.